జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ తీసుకువచ్చిన. ఇది అట్టా న్యూస్ కాదు, సంచలన న్యూస్ ఇది. సరే, ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నటువంటి వార్త ఇది. ఈ వార్తను ఏ విధంగా కవర్ చేయాలో అర్థం కాక ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా మల్లగొల్లాలు పడుతున్నారు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే, ఈ డీకే శివకుమారు కర్ణాటకకు ఉప ముఖ్యమంత్రి అనమాట. ఏది మన ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉప ముఖ్యమంత్రో ఆ విధంగా. నిజానికి డీకే శివకుమారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా కర్ణాటక కాంగ్రెస్కు బాగా ఒక బ్యాక్ బోన్ లాంటి వాడు అనమాట. 2023లో జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే ఈ డీకే శివకుమార్. నిజానికి ఈ డీకే శివకుమార్కే కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని అయితే కట్టబెట్టాల్సి ఉన్నది. అయితే మధ్యలో ఈ సిద్ధరామయ్య రాజకీయం చేయడంతో ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటిస్తా కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. ఇకపోతే డీకే శివకుమారు ఒక కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. దక్షిణ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా కూడా ఫండ్స్ కావాలంటే మొదట సంప్రదించేది ఎవరినయ్యా అంటే డీకే శివకుమార్ని. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ డీకే శివకుమార్కు దాదాపుగా కొన్ని వేల కోట్లు ఆస్తున్నది అనమాట, మామూలుగా కాదు. అయితే డీకే శివకుమార్ను ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి ఈ సిద్ధరామయ్య వర్గం ఇక భవిష్యత్తులో కూడా ఈ శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా అడ్డుపడుతుందన్నమాట. అందుకే దళిత సీఎం అనే ఒక కొత్త డిమాండ్ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. చూడండి, అంటే ముందుగానే ప్లాన్ అనమాట. ఏదో ఒక విధంగా డీకే శివకుమార్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి చేయకూడదు అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. ఈ దళిత సీఎం నినాదానికి సిద్ధరామయ్య వర్గం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కూడా దళితుడే కావడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తర్వాత సీఎంగా ఒక దళితుడే ఉంటాడు అన్న ప్రచారం ఊపందుకునేది. అంటే నెమ్మదిగా ఈ డీకే శివకుమార్ను పక్కన పెడతానమాట. ఇక డీకే శివకుమార్ విషయానికి వద్దాం. 10 రోజుల క్రితం ఈ డీకే శివకుమారు తన కుటుంబంతో సహా మహాకుంభమేళాకు పోయి అక్కడ ఏర్పాట్లను, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. మహాకుంభమేళాను నిజంగా ఒక అద్భుతంగా మార్చారని చెప్పేసి కొనియాడినాడు అనమాట. అందులోనూ ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన కదా, అందులో ఉప ముఖ్యమంత్రి అయిపోయా, దక్షిణ భారతదేశంలో టాప్ మోస్ట్ లీడర్ అయిపోయా, బతారు అసలు కాంగ్రెస్ వాళ్ళ తట్టుకోగలుగుతారా అంటాలే. ఇకపోతే మొన్న శివరాత్రి మూలంగా ఈ కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో ఈ శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శివరాత్రి ఉత్సవాలకు గాను అమిత్ షా గారు ఇషా ఫౌండేషన్కి వస్తున్నారన్న విషయం వారం రోజుల ముందే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అమిత్ షా గారు ఈ ఇషా ఫౌండేషన్కి వస్తున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి ఈ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా శివరాత్రి రోజున ఈ ఇషా ఫౌండేషన్కు వెళ్లే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఈయన పోకూడదు, కానీ పోయినాడు. ఇక అక్కడ అంతర్గతంగా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అమిత్ షా గారు, అదేవిధంగా డీకే శివకుమార్ గారు చాలా చోట్ల ఒకే ఫ్రేమ్లో కనిపించారు. వాళ్ళ మధ్య రహస్య సమావేశం జరిగిందని చెప్పేసి జాతీయ మీడియా ఇప్పుడు కోడై వస్తుంది. ఇక ఈ విషయం పైన డీకే శివకుమార్ స్పందిస్తా, మహాకుంభమేళా కోసం చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉన్నాయి. నిజంగా మహాకుంభమేళా కోసం బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అద్భుతం అనే చెప్పాలి. అసలు అటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అసలు నిర్వహించడమే గొప్ప విషయం. అందులోనూ భక్తులకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తా ఇంత గొప్పగా మహాకుంభమేళా నిర్వహించడం చాలా చాలా పెద్ద విషయం అని చెప్పి మాట్లాడినాడు. ఇలాంటి అతి పెద్ద మహా కార్యక్రమం జరిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు అయితే దొలుతూ ఉంటాయి, అదైతే సహజమే. ఆ ఒక్క తొక్కిసలాట ఘటన మినహాయిస్తే ఇక మహాకుంభమేళా ఏర్పాట్లన్నీ కూడా చాలా వరకు అద్భుతంగా ఉన్నాయి. నేను ఒక హిందువును, నేను హిందూగానే బతుకుతా, నేను హిందూగానే మరణిస్తా అంటూ లేచి వెళ్ళిపోయినాడట. అసలు ఏందియా, ఆయన కాంగ్రెస్ పార్టీ అని కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుడు ఏంది, నేను హిందువును, హిందూగానే బతుకుతాను, హిందూగానే మరణిస్తానని చెప్పి చెప్పడం ఏంది? మీకు షాకింగ్గా లేదా మీకు ఈ మాట? ఈలోపు మీరు అమిత్ షాను కలిసినారా అని చెప్పేసి జర్నలిస్టులు అడిగినారు. అందుకు ఆయన ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఏమని? లేదు అని చెప్పేసి ఆయన నుంచి లేచి వెళ్ళిపోయాడు. చూడండి, దీన్ని బట్టి మనకు ఏదో జరుగుతుందనేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అది ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. అది మాత్రం కన్ఫర్మ్. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట ఏంటంటే, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్, ఈ న్యూస్ ఎంతమంది అయితే చూస్తారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.